నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నేను 2000లో విజన్ 2020 తయారు చేస్తే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కి చాలా మందికి అర్థం కాలేదు. ఆ రోజు నన్ను విమర్శించారు. కానీ ఈ రోజు చూస్తే నేను ఆ రోజు ఏం చెప్పానో దానికంటే ఎక్కువే అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చిందంటే అది విజన్ కుండే పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2047 ఎప్పుడో కాదు, ఈరోజు 2025కి వచ్చాం. ఇంకొక 22 సంవత్సరాలు. ఈ 22 సంవత్సరాల్లో భారతదేశం నెంబర్ 2 గాని నెంబర్ 1 తయారయ్యే అవకాశం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇంత మునిపే మన మిత్రులు చెప్పినట్టు మళ్ళా మీరంతా వైకుంఠపాలు ఆడితే తప్ప కంటిన్యూగా కన్సిస్టెంట్ గా గవర్నమెంట్ ఉంటే 2047కి భారతదేశంలో అగ్ర రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు.